ప్రతి నెల వచ్చేటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం దీనికి ఉద్యాపన అనేది ఉంటుందా? ఉంటే ఎలా చెయ్యాలి? ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ప్రారంభం చేశాం అంటే ముగింపు తప్పనిసరి. ఒక జీవితాన్ని మనం పొందగలిగాము, ఒక అంతం కూడా ఆ జీవితానికి ఉంటుంది. ఎలా, ఏ విధంగా అన్నప్పుడు వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభం చేస్తాం. అలాగే 16 నెలల పాటు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా అనుసరించాలి అని కూడా మనకు భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. శ్రావణ మాసంలోనే ప్రారంభించాలా? అలా కాదు సుమ. ఎప్పుడైనా సరే మనకు కష్టం కలిగినప్పుడు ఆ మాసంలో వచ్చే సంకటహర వ్రతం ప్రారంభం చేసుకోవచ్చు. మంగళవారం వస్తే మరింత విశేషం, తప్పనిసరి. ఇలా కొన్ని నియమాలు సూచించిన ఆర్ష విజ్ఞానం 16 నెలల పాటు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అంటూ ధర్మ ప్రబోధం చేసింది. కష్టములు ఇలా పేరు పెట్టుకొని భాద్రపద మాసంలో వస్తాయి, పౌష్యమాసంలో వస్తాయి, వైశాఖ మాసంలో వస్తాయి అని లేదు కదా. కష్టములు ఎప్పుడైనా కలగవచ్చు, మనసుకు దుఃఖం రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆయా సందర్భాన్ని ప్రత్యేకంగా స్వీకరించి ఈ మాసంలోనే నేను సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాను అంటూ సంకల్పం చేసి ఉపవాస వ్రతం పాటించి సాయంత్రం వేళ ఇంటిలో యథాశక్తి కొండంత దేవుడికి కొండంత అంత పత్రి పెట్టమని ఎక్కడా లేదు. మనకు తోచినంత మేరకు పూజాగృహంలో గోమయంతో అలికి కాస్త ఆ గోమయంతో అలికిన ఆ అలికిడి విధానం ఆరిన తదుపరి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. గోమయంతో అలికిన వెంటనే ముగ్గు వేస్తే ఆ గోమయం మీద వేసిన ఈ ముగ్గు ఎరుపు రంగులోనికి మారుతుంది. కాస్త ఆరాలి. అంటే నెమ్మది, ప్రశాంతత, ఓపిక, ఇది ముఖ్యం. ఆ పైన ముగ్గు వేసి ఈ ముగ్గు కూడా అష్టకోణములతో ఉండే ప్రత్యేకమైన ముగ్గు. 8 అన్న సంఖ్యతో 8 గీతలు, 2 చొప్పున అంటే 16 గీతలు ఉంటాయి. ఈ 16 గీతలతో 8 2 16 కుండలాలు వచ్చే విధంగా ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈ అష్టకోణపు ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రమును పరిచి ఆ పైన గోధుమలు, జొన్నలు అంటే తిరిగి పునరుత్పత్తి గల శక్తి గల ధాన్యాన్నే వినియోగించాలి. వడ్లు, గోధుమలు, జొన్నలు, పెసలు, శనగలు, వాటిని మళ్ళీ మనం భూమిలో వేస్తే ఉత్పత్తి కలిగే విధంగా ఉండే బీజ రూపాన్ని సంతరించుకుని ఉన్నవి శ్రేష్టం. ఇవి కాకుండా బియ్యం కూడా పోస్తూ ఉన్నారు. అది వారి ఇంటి అలవాటుకు, సంప్రదాయానికి, అభిరుచికి ప్రతీక. కానీ శ్రేష్టం ధాన్యం. ఆ పైన రాగి చెంబులో ఉండే కలశం, నీరే పొయ్యాలి. నీటిలో ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికే గణపతి అని పేరు. ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక. జలరూపం గణపతికి ప్రతీక. ఆ పైన ఆ ప్రతిమ ఏర్పాటు చేసి అర్చన చేసి చంద్రార్ఘ్యం వదిలి మరుసటి నాడు వినియోగించిన ఈ నీటిని స్నానార్థంగా ఉపయోగించాలి. కాబట్టి ఉపాసన ఎలాంటిదో, ఆరాధన ఎలాంటిదో, ఉద్యాపన కూడా అటువంటిదే. 16 నెలల కాలం పాటు ఈ వ్రతాన్ని పూర్తి చేసి 16వ నెలలో 16 మంది బ్రహ్మచారులు, వారికి 16 వెదురు బుట్టలలో గణపతి ప్రతిమలు, ఎరుపు రంగు వస్త్రాలు, నువ్వుండలు 16 చొప్పున వాయనంగా అందించి ఈ వ్రతాన్ని మనం ఉద్యాపన సమాప్తం చేస్తున్నాను అంటూ నీళ్లు వడిచిపెట్టవచ్చు. ఇది విధానం.